అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఎకరా భూమి అనేటువంటిది 2000 రూపాయలకి లీజుకి 33 సంవత్సరాలకు ఇచ్చారని చెప్పేసి ఆర్డర్ కాపీ వాళ్ళు చూపించి భూమిని అక్కడ కార్యాలయం కట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. కలెక్టర్ గారు పేదల భూములను రక్షించడానికి ఉన్నారా, లేకపోతే పేదల భూముల్ని ఈరోజు అధికార పార్టీకి ధారాదత్తం చేయడానికి ఉన్నారా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలోని ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతుంది. ప్రజావానికి వందలాది మంది జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మా భూ సమస్యలు పరిష్కారం చేయండి, మా ఇల్లు సమస్యలు పరిష్కారం చేయండి, అనేకటువంటి సమస్యలు చెప్పుకొని జిల్లా కలెక్టర్ గారికి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత 100% సమస్యలు అటువంటివి ఈరోజు పరిష్కారం కావడం లేదు. ఎందుకనంటే ఈరోజు అధికార పార్టీకి ఈరోజు దైవభక్తురాలుగా ఈరోజు మేడం గారు ఉన్నారనేటువంటిది స్పష్టంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఈ కాపీ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. రెండవది, దేవరాపల్లి మండలంలోని సర్వే నెంబర్ 20లో 2023 మార్చి 21వ తారీఖున హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. అక్కడ ఆ సర్వే నెంబర్ 20లో 38 ఎకరాల భూమి హైకోర్టు తీర్పునిచ్చి ఈ భూమిని ప్రభుత్వం ఎంట్లో స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు స్వాధీనం చేసుకొని ఒక తీర్పు ఇచ్చింది. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. కానీ ఈ రోజు వరకు ఆ భూమిని స్వాధీనం చేసుకునేటువంటి దాఖలు లేవు, దానికి అతి లేదు, గతి లేదు. ఇది కలెక్టర్ గారి నిర్వాహకం. రెండవది, అక్కడ ఇరిగేషన్ భూములు ఉన్నాయి. ఇరిగేషన్ భూములన్నీ కూడా కాలువ పక్కన ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు పూర్తిగా ధారాదత్తం చేసేసి కోట్ల రూపాయలు చేయడం భూములు అమ్మకాలు చేసేస్తుంటారని చెప్పేసి మొన్న సోమవారం జిల్లా కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టాం. దీని మీద అతి గతి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలోని నాన్ షెడ్యూల్ ఏరియాలోని వందల వేల ఎకరాల భూములు కబ్జా గురైపోయి గిరిజనుల్ని మోసం చేసి రూపాయి పాపాయి ఇచ్చి ధనవంతులు కోటేశ్వరులు భూముల్ని బలవంతంగా లాక్కొని 9/77 యాక్ట్ అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని తొక్కు పెట్టేసి భూములన్నీ కూడా కబ్జాలకు గురి చేసేస్తున్నారు. దీని మీద గిరిజనులు అందరూ వచ్చి జిల్లా కలెక్టర్ గారికి మా భూములు మాకు ఇప్పించండి, మేము పేదలని, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే జిల్లా కలెక్టర్ గారికి కనీసం ఏం పుట్టినట్టయినా లేదు. అదేవిధంగా మాడుగులు మండలంలోని శంకరం పంచాయతీలో ఈరోజు 40 ఎకరాల భూమి ఈరోజు కబ్జా గురైందని చెప్పేసి చెప్పారు. దీని మీద పత్రికలో వార్త వచ్చింది, టీవీల్లో వచ్చింది, కనీసం జిల్లా కలెక్టర్ గారు స్పందించలేదు. అదేవిధంగా ఉర్లావ కొండ ఉంది. ఉర్లావ కొండలో గతంలోని CLDPలోని అదేవిధంగా భూ పంపిణీలో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి ఆన్లైన్ చేయలేదు. ఈ రోజు వరకు మహాప్రభు మా ఆన్లైన్ చేయండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకొని జిల్లా కలెక్టర్ ముందు ఆందోళన చేసి MRO కార్యాలయం దగ్గర ఆందోళన చేసి వాళ్ళు నిరసన తెలియజేసి మాకు పట్టా ఆన్లైన్ చేయలేదు, ఆ పట్టా వేరే సర్వే నెంబర్ వేసి ఇచ్చేశారు, మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే జిల్లా కలెక్టర్ గారు CCLIకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఒక మెజిస్ట్రేట్ అయి ఉండి ఇటువంటి చెప్పొచ్చా అని చెప్పేసి మేము అడుగుతాము. అదేవిధంగా దేవరాపల్లి మండలంలోని అక్కడ వెంకటరాజపురంలోని కొంతమందికి 50 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఆన్లైన్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళ భూములన్నీ కూడా ఈరోజు వేరే సర్వే నెంబర్ వేసి ఇచ్చారు, సరి చేయండి అని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ గారు చెప్పుకుంటే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కోలాంలోని రోజు 100 ఎకరాల భూములు కబ్జాలు గురైపోతే అట్లు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గొలుగొండ మండలంలోని అడ్రలోవ, సుద్దలపాలెం, బుట్టడపాడు, అదేవిధంగా అనేకటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి భూములు ఈరోజు వాళ్ళు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఈ భూములన్నీ కాపాడండి అని చెప్పేసి అడుగుతున్నారు. పాత మల్లంపేటలోని గిరిజనుల భూములు ఈరోజు అన్యాక్రాంతం అయిపోతాయని కాపాడండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రోలుగొండ మండలంలోని సరసింగ ఆ ప్రాంతంలోని భూములు కబ్జా గురైపోతున్నాయి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. బాదంపాడులో రోలుగుంట మండలంలోని మా భూములు కాపాడండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇటువంటి అన్ని కాపాడడానికి జిల్లా కలెక్టర్ గారికి ఖాళీ లేదు. కానీ ఇక్కడ టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఆమె ఒక 2 ఎకరాల భూమికి ఆవిడ ఇచ్చేసారనంటే ఇది పేదల భూములు కాపాడే కలెక్టర్ గారుగా ఇక్కడ లేరు. ఈవిడ మేడం గారు చాలా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు పేదల భూములు ఏదైతే ఉన్నాయో పేదల భూములు కాపాడవలసినటువంటి అధికారులే కంచే చేరి వేసినట్టుగా ఈరోజు ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు కాపాడవలసినటువంటి రెవెన్యూ అధికారులు స్పష్టంగా చేయట్లేదు. తహసీల్దారులు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వట్లేదు. ప్రజావాణి ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో సక్రమంగా జరగట్లేదు. జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ప్రజావానికి అతి లేదు, గతి లేదు, ఆ కాగితాలకి సమాధానం లేదు. ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కారం చేశారు, ఎన్ని ఇంకా పెండింగ్లో ఉన్నటువంటిది ఏమి లేదు. ఏదో ఫోటో తీయడం,
అది మాట్లాడేయడం, దాన్ని పరిష్కారం చేయకుండా పక్కకు తోసేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లా కలెక్టర్ గారికి మంచి గుర్తింపు వచ్చింది, అవార్డు వచ్చిందని చెప్పారు. కానీ ఈ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పనిచేసేటువంటి కూలీలకి వాళ్ళ బ్రతుకులు గ్యారెంటీ లేదు. 8 వారాల నుంచి 12 వారాల నుంచి ఈ రోజు వరకు బకాయిలు లేవు. వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఎండనక వాననక కష్టపడినటువంటి కూలీల యొక్క బతుకులు ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆకలి సావులతో ఈరోజు కూలీలు చనిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిష్కారం చేయకుండా అధికార పార్టీకి ఈరోజు భక్తురాలుగా వ్యవహరించినటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. అందుకని వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యల మీద దృష్టి పెట్టి ఆ భూ సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా మంచి జిల్లా కలెక్టర్ గారికి గుర్తింపు వస్తుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇది చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని అటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోకండి. మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి కలెక్టర్గా ఉండాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కారం చేయండి. జిల్లా కలెక్టర్ గారు టీడీపీకి తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులు ఎంత రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాం.